కీర్తన. నమస్తే మేడం, ఏం చేశారు ఇప్పుడు? స్టేజ్కి దండం పెట్టారా? అక్కడ కూర్చుంది కూడా స్టేజే, ఇదంతా స్టేజ్, మొత్తం స్టేజే కదా. లాఫింగ్ ఏంజల్ కీర్తన. ఏం పాట పాడిపోతున్నావు? జల్లంత కవ్వింత సాంగ్ సార్ అండ్ మేడం. నెక్స్ట్ గీతాంజలి మూవీ నుంచి, రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు. నెక్స్ట్ పాట పాడిన వారు కేఎస్ చిత్ర గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ వెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. వంకలు జల జల చిలిపిగా పిలిచిన కాలులు వానలు చిటపట చినుకులే చిలికినా. మనసు ఆగదో ఇదేమి ఎల్లరు, తనవు దాగదో అదేమి తాకిడు. కొమ్మ చాటు పండ మల్లి లేని వంక ముద్దులాడి వెళ్ళదాయ కన్ను లేని దేవుడెందుకో మరి. చెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. చెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. నిలుపగా తెలిపని మనసులే తెలియని దపనలే తెలుపగా. బాలదేవుడే కలాపి జల్లగా, వాయుదేవుడే ముఖేసి వెళ్ళగా. నీలిమంట గుండెలోని యోసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో. చెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. చెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ వెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చింది.
నిజంగా నా మ్యూజిక్ లిస్నింగ్ ఆ ఎరాతో ఆగిపోయింది అనుకుంటా నిజంగా. బా ఏం కంపోజింగ్, ఏం మ్యూజిషియన్స్, బా ఏం ప్లేయింగ్, హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి ఇళయరాజా గారికి ఏం కాంబినేషన్ ఆ కాలంలో అసలు. వేటూరి గారు, అసలు ఇళయరాజా గారు, నాన్న, జానకి గారు, చిత్ర, మణిరత్నం. వా వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ మేడం. యు సాంగ్ వెరీ వెల్ మేడం. చంద్రబోస్ గారు కీర్తన సార్. వానదేవుడే కళ్ళాపి చల్లగా వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా అన్నప్పుడు ఏదో ఒక యాక్షన్ చేసేవి ఏంటి చెప్పది. ముగ్గే సార్. అంటే గాలి వచ్చినప్పుడు గాలికి దుమ్ము ధూళి వచ్చి ఇంటి ముందు ఆ దుమ్ము ధూళి పడుతుంది కదా. ఆ గాలిని వాయుదేవుడు అంటూ ఆ వాయుదేవుడు ఏం చేశాడంటే ఆ దుమ్ము ధూళి వేయడాన్ని ముగ్గుగా అభివర్ణించారు వేటూరి గారు. ఒక చిన్న మామూలు దృశ్యాన్ని ఎంత కవితాత్మకం చేశారు. వానదేవుడు వచ్చి నీళ్లు చల్లితే దాన్ని ఇంటి ముందు, మన ఇంటి ముందు, ఈ ప్రకృతి ఇంటి ముందు చల్లిన కళ్ళాపిలాగా మార్చారు ఆయన. ఎంత గొప్ప అభివర్ణనలు ఇవన్నీ. సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా, తర్వాత తెలి మంచులే మంచులే తెలియని తపనలే తెలుపగా. తెలి మంచులు పాడలేదు. అట్లాగే మొదటి చరణంలో కొమ్మచాటు కొండమల్లె తేనె రెక్క ముద్దులాడి వెళ్ళడాయ కళ్ళు లేని దేవుడెందుకో మరి. తేనె రెక్క ముద్దులాడి, తేనె రెక్క రాలేదు, అది నువ్వు రాయడంలోనే చిన్న పొరపాటు జరిగింది. కానీ పాట చాలా చాలా బాగా పాడావు కీర్తన, బాగా పాడావు. మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా దూరం వెళ్తావు నువ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా దూరం వెళ్తావు నువ్వు. సునీత గారు. అయ్యో అరే రే రే రే. పల్లవి బాగుంది, కానీ చరణం ఇంకొంచెం బాగుంది, కానీ సెకండ్ చరణం ఇంకా చాలా బాగుంది. ఓవరాల్గా బాగుంది. పిల్లలందరికీ ఒక భయం పుట్టుకుంది. మేడం మైక్ తీసారంటే అసలు ఏం మాట్లాడతారా ఏమిటా అని. అయ్యో అమ్మ, నాన్న, బుజ్జి, తల్లి అంటూ నచ్చ చెప్తూ ఉంటే నువ్వు ఎవరో ఒకరు చెప్పాలి కదా. Correct. తప్పదు కదా. అందుకే కదా మీరు హెడ్ మిస్ట్రెస్. థ్యాంక్ యూ ఫర్ దట్ పోస్ట్. సో నాన్న, నీకు మెల్లగా గ్రిప్ వచ్చింది పాట మీద. అక్కడక్కడ శృతి పోతుంది, జాగ్రత్తగా చూసుకో. ఇది స్టేజ్ మీద అందరికీ చెప్తున్న కామన్ కామెంట్ లాగా అనిపించవచ్చు, కానీ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటి పాడడంలో చెప్పు. శృతి కదా, అదే అందరికీ ఒకటే చెప్తున్నారేంటి అని అనుమానం కూడా రావచ్చు. కానీ ఇక్కడున్న అట్మాస్ఫియర్కి, ఇక్కడున్న మానిటర్స్, మైక్, ఇదంతా మీకు కొత్త కదా. ఇవన్నీ శృతిని డామినేట్ చేయకూడదు. ఇవన్నీ ఓవర్కమ్ చేయగలిగేంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అంతే నేను చెప్పాలనుకున్నది. నీకు, నీ ద్వారా అందరికీ. ఈ పాట అద్భుతంగా పాడావు, నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు పాడతా తీయగాలో ఈ సిరీస్లో 20th సిరీస్లో మాకు దొరికినటువంటి వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్వి. థ్యాంక్ యూ వెరీ ఫర్ దాట్ మేము చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. కీర్తన, అట్లాగే ఆ పాటలో అభినయించిన గిరిజన గుర్తు తెచ్చావు డ్రెస్తో. అలాంటి డ్రెస్సే వేశావు. డ్రెస్కి 200 మార్కులు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ కీర్తన. గుడ్ లక్ అండి. చెల్లంత కవ్వింత కావాలిలే